హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నిర్మలాస్ కుక్ హౌస్. ఈరోజు పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా పొట్లకాయని ఒక చాకుతో పైన తెల్లటి ఆ పీల్ని తీయాలి. ఇలా తీసిన తర్వాత శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక 10 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. కొద్దిగా చింతపండు, ఒక అరకప్పు పెరుగు, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, తాలింపు గింజలు. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక పాన్ తీసుకొని అందులో పచ్చిమిరపకాయలు, కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసి, ఒక గరిట నూనె వేసి వేయించుకోవాలి. మూత పెట్టి వేయించుకుంటే బాగా మగ్గుతాయి. ఇలా వేగిన వాటిల్లో కొద్దిగా చింతపండు వేసి ఇంకొంచెం సేపు వేగించాలి. అందులో కొన్ని చిన్నుల్లిపాయలు వేయాలి. వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ చట్నీలో పెరుగు వేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తాలింపు కోసం అందులో ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత తాలింపు గింజలను వేసుకొని బాగా వేయించుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. అవి దోరగా వేగితే చాలు. ఇలా వేగిన ఈ తాలింపులో కరివేపాకు వేసుకోవాలి. అది కొద్దిగా వేగిన తర్వాత ఈ తాలింపుని మనం చట్నీలోకి వేసుకోవాలి. ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.